అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైనా వేలెత్తి చూపేటువంటి పరిస్థితులు వస్తే తప్పకుండా లీగల్గా యాక్షన్కు ప్రొసీడ్ కాగలుగుతాననేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్నటువంటి ఎన్నికల్లో దయచేసి ప్రజలందరికీ నేను చేతులెత్తి జోడించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా నీతిని కానీ నిజాయితీని కానీ మీరు ఎక్కడా కూడా శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా చేసి ఈ జీవితాన్ని తుదమట్టించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రజా జీవితంలో నేను ముందుకు కొనసాగుతున్నానే కానీ ఎటువంటి పరిస్థితులు ఇలాంటి మరి ఈ కబ్జాలు చేసే పని కానీ లేకపోతే ఇంకొకరి ఏదైనా ఆశించేది కానీ నా జీవితంలో కానీ నా కుటుంబ జీవితంలో కానీ నా పేరెంట్స్ జీవితంలో కానీ మా చరిత్రలో ఎక్కడ లేదు. మాకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసే వాళ్ళమే కానీ ఇతరులది మేము ఏది కూడా ఆశించే వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ లేనటువంటి మనుషులు కనుక ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ఏదో అది పెడతాను ఇది పెడతాను ధర్మయుద్ధం అంటున్నారు. ఏది ధర్మయుద్ధం? ధర్మయుద్ధం మేం చేస్తున్నాం. ధర్మయుద్ధం ఎంత కష్టపడుతున్నామో రాజకీయంలో ఎవరికి తెలుస్తుంది? ఎక్కడ ఒక సెంటు కబ్జా కానీ ఒక 10 రూపాయలు డబ్బులు తీసుకోవడం కానీ ఎప్పుడైనా నిరూపించమనండి. అనవసరంగా ఈ విధమైనటువంటి అభాండాలు వేస్తే ఊరుకునేది లేదు. లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను. ఇదే మరి మీ అందరి ముఖంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నాకు ఇన్ని ఏళ్ళ నుంచి 2009 నుంచి ఇంతవరకు మీరందరూ కూడా హృదయపూర్వకంగా నాకు సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్తూ ఈ ఉజ్వల భవిష్యత్తు ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు యొక్క కుమార్తె తనయ మరి వచ్చింది షర్మిలారెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజున జగన్ రెడ్డి గారు ఉన్నటువంటి వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చని కారణంగా ఈరోజు ఆమె తిరుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మరి రాహుల్ గాంధీ గారు కూడా న్యాయ సాధన కమిటీ న్యాయ సాధన చేస్తున్నారు. దేశమంతా కూడా తిరిగి ప్రజలు మంచి పరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను తీసుకొచ్చినారు. ఈ రోజు వరకు నేను ఆ పార్టీని వదలకుండా కష్టం కానీ నిష్ఠూరం కానీ ఏదైనా సరే నేను నిలబడి అందులోనే ఉంటూ పార్టీలో కొనసాగుతున్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నా యొక్క సేవలను కూడా గుర్తిస్తుంది. మరి నమ్మకంగా పనిచేసేటువంటి ఏ వ్యక్తినైనా కానీ కాంగ్రెస్ పార్టీ కూడా విడిచిపెట్టదు. అది నేనే ఒక ఉదాహరణ. ఎమ్మెల్యే అయిన వెంటనే నన్ను తీసుకుపోయేంత ఉన్నత స్థానము ఒక నేషనల్ కమిషన్, అంటే అది కాన్స్టిట్యూషన్ రిజిస్టర్ అనేటువంటి బాడీ. దాంట్లో మరి నేషనల్ లెవెల్లో మీరు 6 రాష్ట్రాలు అంటారు కొంతమంది. 6 రాష్ట్రాలు కాదు, నేషనల్ లెవెల్లో ప్రతి డిపార్ట్మెంట్లో హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని తెచ్చిన చివరికి సైన్యంలో హెడ్ వాళ్ళను కూడా పిలిపించి చేసినటువంటి సందర్భాలు, మరి డీజీపీలను చీఫ్ సెక్రటరీస్ని పిలిపించి న్యాయం చేసినటువంటి సందర్భాలు. కనుక ఇతరులకు న్యాయం చేసే వాళ్ళమే కానీ ఇతరులకు మేము అన్యాయం చేసేటువంటి వాళ్ళం కాదనేటువంటి విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.